రాయకల్ మండలం తాట్లవాయి గ్రామంలో 33 లక్షల నిధులతో భూపతిపూర్ గ్రామంలో 15 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియాను వ్యవసాయానికి కాకుండా పరిశ్రమల్లో వాడుతున్నారని, రైస్ మిల్లులో బాయిలర్ క్లీనింగ్ కోసం కూడా పాల కేంద్రాల్లో సైతం యూరియా వాడుతారని అన్నారు. యూరియా రైతులకు సక్రమంగా చేరడం కోసమే అని, రైతులకు ఎరువులు సక్రమంగా అందించే ప్రయత్నం కోసమే యాప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కేంద్రం నుండి రావాల్సిన యూరియా కోటా రాకపోవడం కూడా యాప్ పెట్టడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. రాజా గుణమన్నా డాక్టరు సంజయన్న సేవకురు పై ఉదయించిందన్నా ఉద్యమాల తొలి పొత్తు తీరులా కదిలించురాన్నా జగిత్యాల జన గుండె బలం డాక్టరు సంజయన్న ఈ జనలో అన్నా సంజయన్న ఇది రాజా గుణమన్నా రాజా గుణమన్నా తెలుసు తర్వాత వేరే వాళ్ళకి కాదు సర్పంచ్ అందరూ అయినా వార్డు మెంబర్ सिगरेट देख कैसे कुछ गाल ఒకే మాట ఒక 2 నెలలు తిరగక ముందే వారు ఈ పని పూర్తి చేసినందుకు వారి తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా నమస్కారం చేస్తున్నారు. అలాగే చెప్పుకుంటా పోతా ఉంటే ఒక కొత్త కాదు 2 కొత్తలు కాదు, ఇచ్చినటువంటి 33 లక్షలు ఇచ్చిరు. ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సభాధ్యక్షులు గౌరవ సర్పంచ్ వేదిక పైన గౌరవ ఎంపీడీఓ గారికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా 33 లక్షలతోటి సీసీ రోడ్లు కంది రంజిత్ ఇంటి నుంచి గడ్డ రవింటి దాకా, బొమ్మగంటి రవింటికి వెళ్ళి బొమ్మగంటి మహేష్ ఇంటి వరకు, బియ్యాల రామారావు గారి ఇంటికి వెళ్ళి రోడ్డు ఎస్ఆర్ఎస్ కెనాల్ దాకా, లలిత ఇంటి నుంచి కందిమల్ల ఇంటి వరకు కూడా ఈ రోడ్డు వేయడం జరిగింది. మరి ఇదే సందర్భంలో ఈ గ్రామం చాలా గొప్ప ప్రశస్తమైన గ్రామం. తాట్లవాయి రామాలయం, తాట్లవాయి అయ్యగారులు అంటే తెలియని వారు ఉండరు. మరి ఈ అయ్యగారికి ఆగుందో లేదో కానీ మా కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా తాట్లవాయి అయ్యగారులు రావాల్సిందే. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సంజయ్ కుమార్. మరి తాట్లవాయి చుట్టుపక్కల అటవీ గ్రామాలు రోడ్ల విషయంలో చాలా రోడ్లు కూడా చెడిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎండ్బి రోడ్లు కావచ్చు, హైబ్రిడ్
అన్యూనిటీ మోడల్ హ్యామ్ అనే విధానంలో ఇప్పటికీ 8 రాష్ట్రాలు ఉంది. దాంట్లో భాగంగా వేలాది కోట్ల రూపాయలతోటి రోడ్లు వేయించడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా చూస్తున్నారు, ఉమ్మడి దావనపల్లి వరకు, లింగాపూర్ నుంచి తాట్లవాయి వరకు, తాట్లవాయి నుంచి కట్కాపూర్ వరకు కూడా అంతా రోడ్డు చేరిపోతా ఉంది. మరి వీటన్నిటి కూడా రోడ్లు మంజూరు అవడమే కాకుండా అవి 15 సంవత్సరాల వరకు కూడా ఇక వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు. ఆ విధానంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాయకల్ మండలానికి అత్యంత ముఖ్యమైన రోడ్లలో జగిత్యాల, కండ్లపల్లి, కిష్టంపేట, ఆదిపూర్ రోడ్, అది మొత్తం కూడా డబల్ రోడ్ చేస్తా ఉన్నాం. అది అతి త్వరలోనే మంజూరు వస్తాయని చెప్పి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట అంటే వేదవాకు రాజపుత్ర వారు మాట ఇచ్చింది ఈ రోడ్లకు ఎవరు చేస్తున్నారు. మూటపల్లి మన క్రాస్ రోడ్ నుంచి కొత్తపేట అదంతా కూడా సింగిల్ రోడ్ ఉంది, డబల్ రోడ్ చేస్తా ఉంది. కొత్తపేట నుంచి లింగాపూర్ వరకు వయా ఒడ్రకాలి చాలా చెడిపోయింది. మా సర్పంచ్ అన్న వాళ్ళైతే మేము పాదయాత్ర చేస్తా ఉంటారు, ఏం అవసరం లేదు, రాళ్ళు గుచ్చుకోకపోతే మంచి మెత్తటి రోడ్ వేయిస్తాను కూడా ఈ సందర్భంగా చెప్తాను. కాంట్రవర్సీ మాటలకు నేను పోదలుచుకోలేదు, కానీ మనం మీకు ఒక విషయం చెప్పిన, యూరియా విషయంలో యాప్ విషయంలో ఓ పనికిమాలిన యాప్ అని చెప్పి ఒకరు మాట్లాడిండ్రు. అది మనమే కాదు, ఇవాళ 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కానీ ఇచ్చుంటే మనకు యాప్ పెట్టే అవసరం లేదు. యూరియా షార్టేజ్ అవడంతో ఇబ్బంది అవుతుంది. రెండవది, యూరియాలో సబ్సిడీ ఉంటుంది. ఈ యూరియా అనేది ఒక్క మొక్కజొన్నకో వడ్లకో పంటలకు అనుకోకండి, ఎన్నో పరిశ్రమలకు వాడతారు. నాకు నేను చెప్తూ రైస్ మిల్లలో బాయిలర్ క్లీనింగ్ కూడా యూరియా వాడతారు. సో పక్కదారి పట్టద్దు, ముందే షార్టేజ్ ఉన్నదని చెప్పి మన ప్రభుత్వం ఈ యాప్ అంటే సెల్ ఫోన్ ద్వారా తీసుకొచ్చింది. ఇవాళ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా, మనం ఒక యూరియా పెట్టాం, ప్రతి ఫర్టిలైజర్ అది డిఏపి కావచ్చు, 20 కావచ్చు, ఏదైనా కానీ ఏ రైతు కొన్నా కానీ ఖచ్చితంగా యాప్ ద్వారానే అమ్మాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి రాష్ట్రానికి 2 జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా, మల్కాజ్గిరి తీసుకున్నది. మనతోటి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, కృష్ణా జిల్లాలు కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని కొందరు బీజేపీ నాయకులకు కూడా తెలియకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన యాప్ నుంచి పనికిరాని యాప్, రైతులను ఇబ్బంది పెట్టేది అంటున్నారు. ఇది దేశమంతా కూడా ఫర్టిలైజర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల ఫర్టిలైజర్స్ తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లా, ఆంధ్రాలో కృష్ణా, కాకినాడ జిల్లా అతిపెద్ద జిల్లా, 4 గంటలు ఇటు ఉమ్మడి కరీంనగర్ అంతా. మరి ఇవన్నీ విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ప్రభుత్వం అన్ని పనులు కూడా మంచి పనులు చేస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అంత పెద్ద మొత్తంలో 2400 డిక్లేర్ చేసి ఒక్క గింజ మొక్కలు కొనకపోతే మొత్తం కొని డబ్బులు ఇప్పటికే మనం అందరం కూడా రైతన్నల ఖాతాలో వేయించినా, మిగతాది కూడా వేయబోతున్నాం. ఈ విషయాలన్నీ గమనించింది పేదల పక్షపాతి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతన్నల పక్షపాతి ప్రభుత్వం. అతి త్వరలోనే రైతు బంధు కూడా చాలా మందికి వస్తుందని చెప్పి, కూడా పేదలకైతే ముందుగా వస్తుందని చెప్పి తెలియజేస్తాము. థ్యాంక్ యూ.